కడప జిల్లా కమలాపురం ప్రాంతంలో విస్తరించిన భారతీ సిమెంట్స్ కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భూములిచ్చిన రైతులకు కనీస న్యాయం చేయలేదని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను గాలికొదిలేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంపెనీ కేవలం లాభార్జనే ధ్యేయంగా సాగుతూ స్థానిక వనరులను కొల్లగొడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీ సిమెంట్స్ ఏర్పాటు సమయంలో సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని రైతుల నుంచి సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఎకరాకు కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే చెల్లించి అతి తక్కువ ధరకు రైతుల నోళ్లు కొట్టారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అండదండలతో సాగించిన ఈ భూసేకరణలో బాధితులకు ఇచ్చిన హామీలు నేటికి అమలు కాలేదు. అటు రైతులు భూమిని కోల్పోయి, ఇటు కంపెనీలో ఉపాధి దొరక్క అగమ్యగోచరంగా ఉంది. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ భూ దోపిడీపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. భారతీ సిమెంట్ సంస్థకు సుమారు 528 హెక్టార్లలో 1,300 ఎకరాల మేర సున్నపురాయి గనులు లీజులు కేటాయించారు. అయితే ఈ లీజులు అన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా రాయించుకున్నారు. అక్రమ మార్గాల్లో అనుమతులు పొందారని ఎన్నో ఏళ్లుగా న్యాయ పోరాటాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో అడ్డగోలుగా పొందిన ఈ లీజులు రద్దు చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ అయిన వికాట్ 51% వాటాలను కొనుగోలు చేసి 15 ఏళ్లు గడిచినా వారి ప్రతినిధులు ఎక్కడా కనిపించకపోవడం ఓ పెద్ద మిస్టరీ. రికార్డుల్లో వికాట్ మెజారిటీ వాటాదారుగా ఉన్నప్పటికీ నిర్వహణ అంతా జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉండడం గమనార్హం. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థ నిర్ణయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.